హాయ్ మై డియర్ తమ్ముడు, ఇష్టమైన ఫేవరెట్ తమ్ముడు సిద్ధార్థ్. ఎలా ఉన్నావు తమ్ముడు? సూపర్ అక్క, హ్యాపీ. 3 ప్రాజెక్టులతో బిజీ బిజీ బిజీ. ఓకే, కొత్తగా ఒక ప్రాజెక్ట్ కమిట్ అయినట్టున్నా. ఈటీవీ శతమానం భవతి ఎండలో తీసారా ఫేస్ అంతా? అసలు మామూలు ఎండలో కాదు అసలు, మొత్తం అంటే పైలట్ ఎపిసోడ్స్ కదా, ఫుల్ ట్యాన్ అయ్యాను. అవుట్డోర్ వెళ్ళారా? బట్ ట్యాన్ అయినా సరే మనం ఏంటి, మన కలర్ ఏంటి, మనం అంతే. నాకు యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నట్టయితే లేదు, మనం సెట్లో కూర్చొని ఎలా అల్లరి చేస్తున్నా నాకు అలానే అనిపిస్తుంది. అలానే అనిపిస్తుందా? క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను నేను రాత్రంతా ఆలోచించిన, వీడికి ఎలా క్వశ్చన్స్ వేయాలి, ఎలా అడగాలి, వీడిని ఏడిపియాలన్నా. మామూలుగానే క్వశ్చన్ వేసి నన్ను ఏడిపిస్తారు. మీరు నైట్ అవుట్ చేసి మీరు క్వశ్చన్ ఆలోచించారంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చన్. చెప్పండి, ఇండస్ట్రీకి ఎలా వచ్చావు, దానికి సంబంధించి ఆటుపోట్లు ఏంటి, ఇంట్లో ఎంకరేజ్ చేశారా లేదా, బాగా సఫర్ అయ్యి వచ్చావా, లేదంటే ఈజీగా ఇలా వచ్చేసావా, నాకు చెప్పు. ఇలా ఈజీగా రావడం అనేది ఇంపాసిబుల్, నాకనే కాదు మీకైనా. మీరు ఎంత కష్టపడి వచ్చారు నాకు తెలుసు పాపం. అసలు ఒక డెడికేషన్ ఆర్టిస్ట్ మీరు. అంటే మీ తర్వాత వచ్చిన వాళ్ళం, బట్ మా సీనియర్స్లో చూసుకోదగిన వాళ్ళు మీరందరూ కూడా మాకు అందరూ ఇన్స్పిరేషనే. అందులో నాకు క్లోజ్ టు హార్ట్ మీరు కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవాలి. సో నేను ఎలా వచ్చాను అనేది అంటే ఏదో అవకాశం దొరికింది కదా వచ్చేసాం అన్నది కూడా లేదు. ఫస్ట్ నేను మూవీస్ చేశాక 3 మూవీస్ చేశాను. తర్వాత నాకు కంటిన్యూస్ రెగ్యులర్ మూవీసే వస్తున్నాయి. విష్ణు అప్పటికి సీరియల్స్ స్టార్ట్ చేసేసింది, తను మూవీ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కంటిన్యూస్గా తను షూటింగ్లో బిజీ ఉండేది. నాకు ఇంట్లో అమ్మ విష్ణుప్రియ, అంటే మా మ్యారేజ్ బిఫోరే అనమాట. సో అప్పుడు లేదు సీరియల్స్ చేస్తే బాగుంటుంది, నాకు అప్పటికి సీరియల్స్ ఆఫర్స్ వచ్చేవి. బట్ నేను ఇంకా చిన్న ఏజే, నాకు అప్పటికి ఇంకా 21. నీ మ్యారేజ్లో కూడా చాలా చిన్నగా ఉంది ఫేస్. సో దానికి ఇంకా వెయిట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఫస్ట్ స్వాతి చినుకులు అండ్ అభిషేకం నాకు సీరియల్స్. ఇంకా కమిట్ అయ్యానో లేదో వెంటనే తోడుకోడళ్ళు 3 ప్రాజెక్ట్స్ ఎట్ ఏ టైమ్ రెగ్యులర్గా వచ్చేసాయి అనమాట. సో దాంతో ఫుల్ బిజీ అయిపోయా. 3 ప్రాజెక్ట్స్ ఎలా అంటే ఒక్కొక్క రోజు అయితే 3 కాల్ షీట్స్ కూడా చేసేవాడిని. 2016 నుంచే నేను సీరియల్స్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫర్ ఎట్లా వచ్చిందంటే నువ్వు ఆడిషన్కి వెళ్ళావా? ఓకే, ఆడిషన్లోనే. అంటే నేను చెప్పాలంటే ఇదంతా ఒక అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అనమాట. అంటే నువ్వు ఏమైనా కలగన్నావా, ఇలా డాన్స్ చేయాలి అలా డాన్స్ చేయాలి, నా జీవితం ఇది? నేను ఒక్క షార్ట్ ఫిల్మ్ తీయలేదు, సరిగ్గా ఒక స్టిల్ ఇవ్వాలనేది కూడా నాకు తెలియదు. అంటే ఒక మోడల్స్ ఇలా స్టిల్స్ ఇస్తారా, ఓకే, అంటే ఇదంతా నాకు తెలియని ఒక ప్రపంచం. కానీ ఏంటంటే ఏదో రాత అంటారు చూసారా, అలాగా అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అనుకోవాలి. బట్ నేను ఇందులోకి వచ్చాక కష్టపడని రోజంటూ లేదు. ప్రతిదీ కష్టపడ్డా, ప్రతి క్యారెక్టరైజేషన్కి నేను హోంవర్క్ చేసుకున్నా, బిహేవియర్ కూడా టైం టు టైం పంక్చువల్గా అదంతా మెయింటైన్ చేసుకున్నా, నలుగురితో మంచిగా ఉన్నా. సో ఆ మంచితనం అనేది దేవుడి దయవల్ల నాకు ఏ రోజు ఖాళీ లేకుండా చేతిలో 2-3 ప్రాజెక్టులు ఉండేలాగా బిజీలాగా చేసి, సో కట్టే తెచ్చే అన్నట్టు మీకు తర్వాత మీకు తెలిసిన విషయం. నీకైతే అన్నిటికంటే నాకు తమ్ముడు అంటే రక్త సంబంధమే. అసలు రక్త సంబంధం సీరియల్ అంటే మా సిద్ధు. రక్త సంబంధం నాకు జీ తెలుగు ది బెస్ట్. అంటే రక్త సంబంధం నాకు ఒక మంచి బ్రేక్ ఇచ్చింది అక్క. ఫస్ట్ స్వాచ్ఛనుకులు అని చెప్పుకోవాలి వాస్తవానికి. బట్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఇంకా 1000 ఎపిసోడ్స్ దగ్గర ఉంది. 1000 ఎపిసోడ్స్ దగ్గర వరకు సింగిల్ హీరోగా ఒక టాప్ రేటెడ్ సీరియల్లో నాకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని నేను నిలుపుకున్నాను. కాబట్టి ఆబ్వియస్లీ నేను చెప్పాల్సింది రక్త సంబంధం నాకు బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. సీరియల్స్లో హీరోలకు ఎక్కువ హైలైట్ చేయరు, హీరోయిన్స్ని ఎందుకు ఎక్కువ హైలైట్ చేస్తారు? అట్లా ఏమైనా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? లేదక్క, నేను నాకు ఈ రోజు ఏంటి నా క్యారెక్టరైజేషన్ అంటే ఇక్కడ మనం చేసేది సీరియల్స్ అంటే రియల్ లైఫ్. అంటే చూసే ఆడియన్స్ రూరల్ అవనండి, అర్బన్లో అవనండి, ఎవరైనా ఒక సినిమా అయితే 3 hours చూస్తారు. బట్ ఒక సీరియల్ ఎపిసోడ్స్ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఇంట్లో జరిగే కథరా అనిపిస్తుంది అనమాట. అందులో ఇప్పుడు ఒకళ్ళ క్యారెక్టరైజేషన్ తక్కువ ఉందో ఒకళ్ళకి ఎక్కువ ఉందని కూడా వాళ్ళు ఫీల్ అవ్వరు. అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను డామినేట్ చేయాలి, నేను డామినేట్ చేసి నేను ఇంకొకరిని మెప్పించాలనేది కాదు. ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా న్యాయం చేస్తేనే మనకి ఆడియన్స్ దగ్గర పండుద్ది. సో ఈ రియల్ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి అంటే హీరో క్యారెక్టరైజేషన్ అనేది తక్కువ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఆడర్ లేడీస్ చూసే సీరియల్స్ కాబట్టి వాళ్ళ గొడవలు కొప్పులు గొడవలు అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళ పంచాయతీ అది. నువ్వు
విష్ణు ఇద్దరు ఫుల్ బిజీ కదా వర్క్లో, మరి మార్నింగ్ వెళ్ళిపోతారు, మరి బాబుతో ఎప్పుడు స్పెండ్ చేస్తారు, ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు స్పెండ్ చేస్తారు? ఇద్దరు మార్నింగ్ జంప్ అయిపోతారు కదా, మార్నింగ్ వెళ్ళి నైట్ 9-10 అవుతుంది, ఎట్లా హౌ? అంటే అక్క పిల్లోడితో టైం స్పెండ్ చేయాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని మాకు 100% ఉంటుంది. బట్ ఏంటంటే మాకంటూ చిన్నతనంలోనే మ్యారేజ్ చేసుకున్నాం. నాకు 24, తనకు 23. మాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. రీసెంట్గా హౌస్ తీసుకున్నాము. సో ఉన్న టైంలో ఉన్న ఫేమ్ని ఉపయోగించుకుని మనం కష్టపడాల్సినంత టైంలో మనం ఎంత కష్టపడిపోతే దాని తర్వాత మనం ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది కదా. అవును కరెక్టే, కష్టపడుతున్నావు కరెక్ట్, కానీ స్ట్రెస్ అవ్వట్లేదా? అయ్యో ఇది వీళ్ళని మిస్ అవుతున్నా, ఇది మిస్ అవుతున్నా? అస్సలు నేను పట్టించుకోనక్క. నేను ఒకళ్ళు మిస్ అవుతున్నాను నేను ఎప్పుడూ అనుకోను. అది ఇక్కడ ఉంటే చాలు, బుర్రలో ఉంటే చాలు. అంటే మనం ఫ్రీ అయిన తర్వాత మనం కలిసి మనం టైం స్పెండ్ చేసాం అనుకోండి, అదో లెక్క ఉంటుంది. అప్పటికి మనం ఖాళీ పెట్టుకుని మనం అందరితో టైం స్పెండ్ చేస్తున్నా, ఈడేంటర్ ఎంత ఖాళీగా ఉన్నాడు అనుకుంటారు తప్ప. నీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇట్లా పేరు వచ్చినప్పుడు అందరూ వచ్చి సెల్ఫీలు తీసుకొని అబ్బా సిద్ధు 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 అని అందరూ ఎగబడి ఉంటారు కదా, ఏదో ఒక రోజు అది జరిగి ఉంటుంది కదా మీకు, అది ఎప్పుడు? నేను ఇప్పటికి కూడా నాకు డే 1 నుంచి ఎవరైనా వచ్చి సెల్ఫీ అడిగినా లేదు అందరూ అరిచినా సరే నేను ఇప్పటికీ కూడా లోపల బాధపడతా. అంటే సరే ఏదో మనకి దేవుడిచ్చిన దాన్ని మన అదృష్టం కొద్దీ మనకు ఫేమ్ వచ్చిందని మనం ఫీల్ అవుతాం, కానీ వాళ్ళు చూపించేది అభిమానం. బట్ మన దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా అభిమానంతో తిరిగి మనం ఫోటోలు ఇవ్వాలి. కానీ చాలామంది సెల్ఫీస్ అంటే ఇప్పుడు కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. నేను అలా చేయను. ప్రతి ఒక్కరికి ఫోటోనా ఒక్క 5 నిమిషాలు ఉండండి, నేను ఇస్తాను 100%. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఫోటో అడిగినందుకు అంట. అమ్మాయిలు పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు తమ్ముడు, నీ పెళ్ళైనా కూడా వదలట్లేదు. లేడీస్ ఫేస్బుక్లో నీ ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో నేను చూస్తూ ఉంటా, నీ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసి పెడతారు మీరు. అంటే ఎవరన్నా ఇప్పుడు కంటిన్యూస్గా టార్చర్ పెట్టడం కానీ, ఎవరన్నా పెళ్లి చేసుకుంటాను వెంటబడడం కానీ అలాంటివి లేదక్క, అలా ఏం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక స్టాంప్ పడిపోయింది, విష్ణుప్రియ సిద్ధు విష్ణుప్రియ అంతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు, వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు, చూసుకునే వాళ్ళకి కూడా నేను ఆప్షన్ కాదు. అండ్ విష్ణుది నీది ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్? ఇద్దరు సూపర్ అక్క. ఇద్దరం ఇప్పుడు సెటిల్ అవుతున్నాము, వర్క్లో బిజీగా ఉన్నాము, హ్యాపీ. ఇద్దరు కలిసి ఏదన్నా ప్రాజెక్ట్ హీరో హీరోయిన్గా ట్రై చేయలేదు ఎందుకు ఆఫ్టర్ మ్యారేజ్? ఇగో ఇది మీరు అందరూ వినండి. ఇప్పుడు అక్క నన్ను ఇంటర్వ్యూలో ఎందుకు ఈ విషయం అడుగుతున్నారంటే, ఈమె ప్రొడ్యూసరు, ఈమె మీరిద్దరు కలిసి చేస్తారని కూర్చున్నారు. బట్ ఏమో తన 2 ప్రాజెక్ట్స్ బిజీ, నేను డేట్లు అడ్జస్ట్ చేసుకుంటాను, నువ్వు చేస్తావా లేదా అని కూర్చున్నారు. కాకపోతే అప్పుడు ఐఎమ్ వెరీ వెరీ సారీ అక్క, అప్పుడు కుదరలేదు. బట్ ఇన్ ఫ్యూచర్లో మీరే మమ్మల్ని, నేను ఎలాగైనా మీ ఇద్దరిని పెట్టి నేను తీస్తాను అని ఆవిడ కూర్చున్నారు. ఫ్యూచర్లో మాకు అవకాశం వచ్చి ఇద్దరు డేట్లు అడ్జస్ట్ అయ్యి మళ్ళీ మీ ఇద్దరం ఆన్ స్క్రీన్ రియల్ పేర్ అండ్ రీల్ పేర్ అవ్వాలి అంటే ఈవిడ వల్లే సాధ్యం. సో అది డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తారు మీరిద్దరు, మరి ఎందుకు ఇద్దరు కలిసి సీరియల్ ఒక లీడ్లో చూద్దామని నాకు. అవునక్క, అంటే యాక్చువల్లీ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఏంటంటే మనం టక్ మని వెళ్తాం, చేసేస్తాం, వచ్చేస్తాం. బట్ సీరియల్ అంటే ఒక రోజుతో అయిపోయేది కాదు కదా పంచాయతీ. రోజు పంచాయతీ, రోజు స్కూల్కి వెళ్ళినట్టే. మీకు తెలియదే ఉంది, పొద్దున్నే మా అమ్మ క్యారేజ్ పెడతారు, మనం కూర్చుని తింటాం. ఇప్పుడు ఇద్దరు కాంపిటీషన్ ఎప్పుడైనా వచ్చిందా తమ్ముడు? అంటే నువ్వెంత నేనెంత, అసలు నేను చేయాలి, నేను ఇదే అయిందని ఏదన్నా మీ ఇద్దరు క్లాష్ వచ్చింది ఎప్పుడు? మా ఇద్దరికి అసలు అలాంటి క్లాష్ ఎప్పుడు రాలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ షీఈస్ ద బెస్ట్ ఆర్టిస్ట్ నాకన్నా. తన దగ్గర నుంచి నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. అంటే ఒక వర్క్ విషయంలో, డెడికేషన్ విషయంలో తనే షీఈస్ ద పర్ఫెక్ట్. అండ్ ఏంటంటే తను నాకు చెప్పుద్ది, నేను తనకు సజెషన్ ఇద్దాం అనుకుంటా, కానీ అంటే నువ్వు ఇంకా చేస్తే బాగుంటుందని నేను కావాలని ఏమన్నా అందాం అనుకుంటా, కానీ ఆ స్కోప్ రావట్లేదు. అంత బెస్ట్ ఆర్టిస్ట్ అయిపోయిన తను. బట్ తను ఏమన్నా ఉంది అంటే, ఇప్పుడు 3 సీరియల్స్ చేస్తున్నావు అంటే ఈ క్యారెక్టరేషన్ ఇలా చేస్తే బెటరు, అలాంటి చిన్న చెప్తూ ఉంటుంది. సో అది నేను పాజిటివ్గానే తీసుకుంటా. ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అలా చెప్పేవాళ్ళు ఎవరుంటారు? మ్యారేజ్కి ముందు ఏదన్నా ఫైటింగ్ సీన్స్ లాంటివి జరిగినాయా? మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకోవడం కానీ ఏదన్నా గడబడి లాంటిది ఏమన్నా జరిగింది? అసలు సుమోలు చేజులు ఏవి లేవు, అసలు ఏ చేజింగ్ లేవు. ఒకసారి అరవడాలు కానీ ఏంటి నువ్వు అదేంటిది అసలు ఎక్కడా లేదు. మాకేంటంటే పోనీ అలాంటివి ఏమన్నా ఉన్నా గుర్తన్నా ఉంటుంది కదా, అది కూడా లేదు. సరే ఓకే మీ ఇంట్లో, నేను ఫస్ట్ మా ఇంట్లో చెప్పాను, నేను ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేనే మాట్లాడా. సో అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అంటే మాకు 24 years 21 years కానీ పెళ్ళి 24 years పోయి వాళ్ళ ఇళ్ళకి పోయి మాట్లాడతారు. కట్టే కొట్టే తెచ్చి తెలుసు కదా.
ఎలా మాట్లాడావు, వెళ్ళి ఏం మాట్లాడావు చెప్పు. ఇలానే అంకుల్ ప్రియా అంటే నాకు ఇష్టం, నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పటికి వాళ్ళ మదర్ ఉన్నారు, కొంచెం హాస్పిటలైజ్డ్, బట్ ఓకే షీజ్ కీమోథెరపీస్ అవన్నీ జరుగుతున్నాయి ఆ టైంలో. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అంటే మేము ఈ ప్రపోజల్ పెట్టక ముందు తన మా ఇంటికి రావడం, మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మేమేంటి పిల్లలు ఎలా కష్టపడుతున్నారు అనే నమ్మకం ఫస్ట్ వాళ్ళకి తీసుకొచ్చి, సరే మేమేంటంటే ఇండస్ట్రీలో ఒక్కళ్ళకి తెలియదు, మేము కలిసి వర్క్ చేస్తున్నాం, ఇద్దరం కలిసి చేసిన ప్రాజెక్ట్ కూడా ఉందిగా అభిషేకం, అందులో ఎవరికి తెలియదు. నేను లొకేషన్కి వచ్చి అంటే నువ్వు నాతో మాట్లాడుకు, దూరంగా హాయ్ అంటే హాయ్, అలాగే ఉందో సైలెంట్ గా. దొంగలు ఇద్దరు. ఎన్ని ఇయర్స్ లవ్? 8 years. 8 years నుంచి లవ్వా? వా, అప్పుడు నీ ఏజ్ ఎంత? 8 years అంటే 24 - 8. అంత కాదు, ఇప్పటికి 8 years. ఆ తూనిగా లవ్ స్టోరీలు ఏం లేవులేండి. ఓకే, అంటే ఇద్దరు అనుకుని అండర్స్టాండింగ్ గా మీ లవ్ స్టార్ట్ అయింది. ఎప్పుడైనా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి తమ్ముడు? దీని అమ్మ జీవితం ఎందుకురా బాబు, నా లైఫ్ ఇట్లా అని చెప్పి భయంకరంగా కోపము ఏడ్చిన రోజులు ఏమైనా ఉన్నాయి? అంటే ఇలా భయంకరంగా పిసికేసుకుని ఏడ్చేసి అంత ఏమీ రాలేదు, కానీ ఒకటి బాధ అనిపించింది, అలాంటి సిచ్యువేషన్ ఇంకొకరికి రాకూడదు, ఎవరు ఫేస్ చేయకూడదు అనిపించింది. నువ్వు వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయినప్పుడు ఆవిడ బెడ్ మీద ఉన్నారు, సో ఆమె పోయారనమాట. ఐసీయూ లోపల పక్కన అప్పుడే పోయేవాళ్ళు ఉంటారు బాబాయ్. అంటే ఈమె పోయారు, ఇంకొక గంటలో పోవచ్చు, అరగంటలో పోయేవాళ్ళు ఉంటారు. ఆ టైంలో అక్కడికి వెళ్ళి ఆడవకూడదు, ఏడిస్తే పక్కన వాళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది, వాళ్ళకి కూడా భయపడతారు. డాక్టర్ మాకు ముందే చెప్పి పంపించారు లోపలికి. ఈమె పాప మొత్తం పైప్స్తో అంతా ఉన్నారు. విష్ణు నా షర్ట్ పట్టుకుని వాయిస్ బయటకు రాకుండా తన పడిన బాధకి నాకు కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి, 4-5 బటన్స్ ఊడిపోయాయి నాకు. అంత దిగమింగుకుని నా సిచ్యువేషన్ లో చూసి తను అంత బాధపడింది. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. తన మదర్ మ్యారేజ్ కూడా చూడలేదా మీది? లేదు. అయ్యా, తను చనిపోయినాక ఎప్పుడు మ్యారేజ్ అయింది? 1 year లోపు. నీ పర్సనల్గా విష్ణు కాంబినేషన్ కాకుండా నీ పర్సనల్గా చిన్నప్పటి నుంచి మ్యారేజ్ బిఫోర్ ఎప్పుడైనా నా ఫేస్ చూసారా? నేనేంటో తెలుసు, చక్కగా నవ్వుతా, ఎప్పుడు మా తమ్ముడు గల్లు ఎగరేస్తా, అక్క నాకు అది కావాలి అంతే, ఇస్తావా ఇవ్వవా, నాకు తెప్పిస్తావా తెప్పియవా, వద్దక్క నీకు నాకు వద్దు, ఇంకా మాకు అక్కలేదేం లేదు. రక్త సంబంధం ఎవరితో బాగా అక్కడ సెట్ లో ఎలా అనిపిస్తుంది నీకు? రక్త సంబంధం సెట్ లో నాకు అందరు కులదంటే లైక్ ఒక ఫ్యామిలీలా ఉంటుందండి. మట్టి గాజులు కూడా అట్ ద సేమ్ టైం ఒకటే, ఇది ఒక్కొక్క సెపరేట్ స్కూల్స్ అంతే. అంటే ఎక్కువ నాకు కానీ నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది రక్త సంబంధం, బ్లడ్ రిలేషన్ లో ఇప్పటికి ఆదిత్య బ్లడ్ రిలేషన్ అంతే. ఇంకా నెక్స్ట్ మట్టి గాజులు, శాండ్ బ్యాంగిల్, ఇప్పుడు సద్మానం భవతి, ఆల్ ఈజ్ వెల్. నీకు మళ్ళీ పెళ్లి చేస్తూనే ఉంటావు టైటిల్. నాకు మీరు ఈ విషయం అడగట్లే, ఎన్ని పెళ్లి చేసుకుంటారో అడగచ్చు కదా. సీరియల్ ఇండస్ట్రీలో నేను చేసుకున్నాను నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఎప్పుడు చూసినా వైట్ పంచ అంటారు, వైట్ పంచ వైట్ చేసుకుని తాడగొట్టు పట్టుకొని ఉంటాడు ఇద్దరు బాబు మా తమ్ముడు అనుకున్నాను. మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా? ఫస్ట్ పెళ్లికి రెడీ అయ్యావు, 2 సార్లు దీంతో పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ ఇప్పుడు ఇంకో అమ్మాయితో రెడీ అయ్యావు, మట్టి గాజులో రెడీ అయ్యావు, దాన్ని వదిలేసి ఏందమ్మా ఇదంతా పెళ్ళిళ్ళ పేరు మాట్లాడితే పని చేయడము, దాన్ని పట్టుకోవడం, పెళ్ళి అయిందా మరి? రక్త సంబంధం మళ్ళీ పెళ్లికి కూర్చున్నా? లేదక్క, ఇంకా అన్ని ఏవో ట్విస్టులు ఉంటాయి కదా, ఆ టైంకి అయ్యే టైంకి ఏదో ఒకటి క్యాన్సిల్ అవ్వడం, ఇంకా అలా జరుగుతుంటాయి. డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది బ్రో. డాన్స్ అనేది -0 అసలు ఏంటి, కాలు ఇలా తీసి ఇలా స్టెప్ అనేది తెలియదు. బట్ నేను నీతోనే డాన్స్ అని ఒక రియాలిటీ షో చేసాం, ఆ షో అప్పుడు నేను నేర్చుకున్నాను, బాగా చేస్తూ ఇప్పుడు తొందరగా నేర్చుకోబడ్డాను. ఎందుకంటే రియాలిటీ షోలో లైక్ మీరు మేనేజ్ చేస్తే సరిపోద్ది అన్నారు, కాంపిటీషన్ పెట్టారు. కాంపిటీషన్ పెట్టినప్పుడు మేనేజ్ చేస్తే ఎలా కుదురుద్ది? డాన్సర్ నేను చేయబడ్డాను, డాన్స్ విష్ణు. నీ కొడుకుతో అనుభూతులు మంచి, వచ్చాడు నాకు చుక్కలు చూపించాడు, 3 nights ఎట్లా ఉన్నాడు వాడు అంటే భయం వేస్తుంది కూడా చూస్తూ ఉంటా, మంచి గెటప్స్ వేసి పెడతాను. హ్యాపీ అక్క, వాడు ఏంటంటే అల్లరి పేచి అది ఎక్కువ ఉండదు, వాడిని ఆడిస్తే ఎంతసేపైనా ఆడుకుంటాడు తప్ప. మా దృష్టి ఏంటంటే మేము బయటకు వెళ్ళేటప్పుడు మాతో వచ్చేయాలని కానీ బెంగ పెట్టుకోవడం కానీ అది ఏమి ఉండదు. మమ్మీ బాగా సపోర్ట్ చేస్తుంది ఇద్దరికి, ఫుడ్ మొత్తం కేరింగ్ అంతా మమ్మీ. ఫ్యామిలీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంది, స్టిల్ మాకు ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్లే విష్ణుకి అంత విష్ణు కూడా యాక్చువల్లీ అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే తను వర్క్ చేసుకుంటే ఇటు పిల్లోడిని అలా వదిలేసి వెళ్ళాలి అంటే ఇక్కడ అంత కేరింగ్ ఉంది కాబట్టి. కాస్ట్యూమ్స్ అన్నీ చాలా బాగుంటాయి నీ సీరియల్స్లో. ఎవరు డిజైన్ చేస్తున్నారు అసలు? నువ్వు నీ సెలక్షనా, నీ పిల్లల సెలక్షనా? లేదక్క, నా సెలక్షన్. అంటే చాలా బాగుంటాయి.
నా దగ్గర ఇదిగో ఇదే బ్లూ చెక్స్ ఉందనుకోండి, ఇలాంటివి చాలా షర్ట్స్ ఉంటాయి. బట్ నేను కొన్ని కలర్స్ తీసుకుంటా, బ్లూ, రెడ్, వైట్, బ్లాక్ ఎక్కువ ఉంటాయి. బ్లాక్ నా దగ్గర 20-30 షర్ట్లు ఉంటాయి. మా ఇంట్లో అదే తిడతారు, ఎందుకు అవే కలర్స్ అంటారు, వేరే కలర్స్ ట్రై చేయొచ్చు కదా అంటారు. నాకు ఎందుకు కానీ నా కలర్ కాంబినేషన్కి సెట్ అవుతాయి. బట్ నేను ఫ్యూచర్ డ్రీమ్ వచ్చి మహతి అక్కలాగా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టాలి. సైడ్ ప్రొడ్యూసర్గా ఉండాలి, ఒక సైడ్ ఆర్టిస్ట్గా ఉండాలి, ఒక సైడ్ ఫ్యామిలీని మేనేజ్ చేయాలి. మీరెంత ఆల్రౌండరో సో అలా చేసుకోవాలి అంతే. అవన్నీ ఉండాలి. అంటే నీకు కూడా అలా డ్రీమ్? అంటే మూవీస్లో ఛాన్సెస్ వెళ్తావా? ప్రజెంట్ అయితే వెళ్ళినాక, ఎందుకంటే నేను ఒక కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి. మూవీస్ నాకు ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా ఇక్కడ రన్నింగ్ ప్రాజెక్టు ఒకళ్ళ వల్ల ఒక ప్రాజెక్ట్ కిల్ అవుతుందంటే వెనకాల చాలామంది టెక్నీషియన్స్ ఉంటారు, కో ఆర్టిస్టులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఆ రేటింగ్లు ఏమైనా తగ్గి అటు ఇటు ఇష్యూ అయితే క్లోజ్ అవుతుంది ప్రాజెక్ట్. సో ఇంతమంది సఫర్ అవడం కన్నా సో మనకున్న పనిని పూర్తిగా కంప్లీట్ చేసుకుని ఖాళీ అయ్యి వేరే పనికి వెళ్ళడం బెటర్. మరి మీ ఇద్దరు డార్లింగ్ ఉంది కదా, మా విష్ణు డార్లింగ్, అసలు ఎవరు ప్రపోజ్ చేశారు, నువ్వా మా చెల్లె? ఇద్దరు ఒకేసారి అక్క, ఇది నమ్మకపోతే నేను ఏం చేయని చెప్పండి. ఇలా వచ్చేదో సినిమాలలో ఇలా ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి, ఒక చెయ్యి ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అని వచ్చింది. అదే మాకు ఎవరి ముందు చెప్పారు? ఇద్దరు ఇప్పుడు ఇలా చూసుకున్నాం ఐ లవ్ యూ అంటే ఇద్దరు ఒకసారి అంటే చూపుల్లోనే చెప్పండి, రోజు ప్రేమించుకొని చూపులతో ప్రేమించుకునే సైలెంట్ నేను, తను కొంచెం హైపర్ కొంచెం తమ్ముడా నేను మర్చిపోయినా, మన దేవురే మనకు ఒక ఊరు ఎక్కడ ఉందక్క, అన్ని మన ఊర్లే, చుట్టాలు ఊరంతా చుట్టాలే అన్నట్టు. పుట్టింది రాజమమ్మంగి అని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఎడ్యుకేషన్ అంతా వచ్చి వెస్ట్ గోదావరి భీమవరం. డిగ్రీ చేశాను. అంటే పూర్ స్టూడెంట్ లేండి, అంత తోపు తురుముకాని కాదు. ఎగ్గొట్టెడ్ అంటే వెనకాల వాళ్ళు ముందు వాళ్ళు పేపర్లు ఇలా ఇలా చూసుకుంటే రాసింది బాబు. అంటే నేను ప్రిపేర్ చేసిన ట్రిప్లు 4-5 జిరాక్స్ స్టార్ అవుతాను మీ ఊరికి బాగా. ఇప్పుడు పోతే రిసీవ్ బాగా చేసుకుంటారు బాగా. మా ఊరబ్బాయి మా పిల్లోడు అంటారు. ఇంకా బ్రదర్ ఇంకా సో మహతి డ్రీమ్ ప్రొడక్షన్ అనేది చాలా, అంటే మేము ఇప్పుడంటే హోమ్ టూర్స్ వీలాగ్స్ అవన్నీ చేస్తున్నారు. బట్ ఇవి స్టార్ట్ అవ్వక ముందే మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చాలా వీలాగ్స్ చాలా చాలా ఎంజాయ్ చేసేవాడు. ఇద్దరు కోతులు ఉన్నాం, వేణు అని నేను. ఈసారి మా ఇద్దరిని కలిపి సో అందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మహతి డ్రీమ్ ప్రొడక్షన్. ఇది నేను చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే అందులో ఫస్ట్ 10లో ఉంది. ఫస్ట్ 10 సబ్స్క్రైబర్స్ లో ఉన్నారంటే ఛానల్ స్టార్ట్ అయ్యాక ఆ 10 సబ్స్క్రైబర్స్ లోపే నేను ఒక్కడిని. సో ఈ ఛానల్ ఎక్కడి నుంచి అక్కడికో వెళ్ళాలి, మిలియన్స్ వ్యూస్ రావాలి. ఇంత మంచి కంటెంట్సే ఉంటాయి మా ఛానల్లో. సూపర్, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అక్క. థ్యాంక్ యూ. ఓకే, అందరూ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడండి మీరు. సో నేను కష్టపడ్డాను, ప్రతి ఒక్కరు కష్టపడితేనే పైకి వస్తారు. ఒకటి ఆలోచించుకొని మనం కష్టపడడం కన్నా మనం ఏదో ఒక పనిలో కష్టపడితే అది ఇంకోటి అయ్యి ఎక్కడికో వెళ్ళొచ్చు. మరి ఎండాకాలం కదా, మరి ఏంటిది ఎండాకాలం ఏం చేయమంటావు మా జనాలందరినీ? ఎండాకాలం జాగ్రత్తలు చెప్పు మా వాళ్ళకి. ఎండాకాలం జాగ్రత్త, వాటర్ ఎక్కువ తీసుకోండి, వీలైనంత వరకు వర్కౌట్స్ చేసుకోండి, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువ వాటర్ తీసుకుంటే. లేదు మా తమ్ముడు చక్కగా సబ్జా గింజలు తీసుకొచ్చుకోండి, సబ్జా వాటర్ అని, అంటే మజ్జిగ, సబ్జా వాటర్ ఇలాంటివి కొన్ని తాగితే ఏంటంటే బాడీ కూల్ అవ్వడం కోసం అంతే. అంటే మేము తినే ఫుడ్కి కొంచెం మేమేం డైట్లు చేయం కదక్క, మనం ఇష్టం వచ్చినవి తింటాం, మామూలుగా తినం, మనుషుల్లాగా తినం మేము, కానీ వర్కౌట్స్ చేస్తాము అంతే. కొంచెం ఏమన్నా లావ్ అవుతున్నాం అన్నప్పుడు అప్పుడు ఒక 4-5 రోజులు డైట్ మళ్ళీ అంతే. మనమేంటి అంటే నాకు ఫుడ్ అది పెట్టడం,
అదంతా నాకు ఇష్టం. సో ఇప్పుడు కూడా మీకు నేను 2-3 ఐటమ్స్ తీసుకొచ్చాను, మీరు ఆరామ్సే అయిపోయిన తర్వాత క్లీన్గా తినండి. ఓకే. సో ఇంకా మా కెరియర్ బాగా జరగాలని, మంచి పేరు రావాలి మా తమ్ముడికి అండ్ తమ్ముడు పెళ్ళానికి కూడా. సో చక్కగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మీ సపోర్ట్ ఉన్నంత వరకు అండ్ 3 సీరియల్ కాస్త 30 సీరియల్ అవ్వాలి, రికార్డులు బద్దలు కొట్టాలి మా తమ్ముడు కోసం, కాంపిటీషన్ పెరగాలి, డైలీ హాఫ్ డే. మీరు చూస్తున్నారు కదా, నేను ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు నా గ్రోత్ మీరు చూసుకుంటూనే ఉన్నారు. సో చలో గాయస్, బాయ్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మహతి డ్రీమ్ ప్రొడక్షన్. Thank you bro. Thank you. All the best. All the best మీకు కూడా. Bye. I love you.